సో గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు విఎఫ్ఎక్స్ కానీ కలర్ గ్రేడ్ కానీ ఇలా చేస్తున్నప్పుడు గ్రాఫిక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్, చాలా మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో దీన్ని ఒక రకంగా మనం మినీ కంప్యూటర్ కూడా చాలా మంది అంటారు. సో ఇది చాలా టాస్క్ చాలా చేస్తుంది, వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది గ్రాఫిక్ కార్డ్ అనేది. సో ఎంత బెటర్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే అంత మంచిది ఆబ్వియస్లీ. సో విఎఫ్ఎక్స్ కానీ విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే కలర్ గ్రేడింగ్ సాఫ్ట్వేర్స్ కానీ డావిన్సీ ఇలాంటివి, సో ఇవన్నీ కూడా జీపీయూ ఎక్కువ వాడుకుంటుంది. సో గ్రాఫిక్ కార్డ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది వీటికి. అండ్ ఇందాక చెప్పినట్టు ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో ఒకేసారి ది బెస్ట్ వన్ కొందామని చెప్పేసి ఫస్ట్ చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో బడ్జెట్లో ఒక డీసెంట్ గ్రాఫిక్ కార్డ్ తీసుకొని వర్క్ చేసుకుంటూ తర్వాత మెల్లమెల్లగా అప్గ్రేడ్ కావచ్చు. ఎందుకంటే ఎవ్రీ 3 to 6 monthsకి కొత్త గ్రాఫిక్ కార్డ్ వస్తూనే ఉంటున్నాయి. సో ఈ పాత గ్రాఫిక్ కార్డ్స్ ప్రైజెస్ తగ్గుతూ ఉంటాయి. ఎవరైతే స్టార్ట్ అవుతున్నారో ఒక డీసెంట్ వాళ్ళ బడ్జెట్లో ఒక డీసెంట్ గ్రాఫిక్ కార్డ్ చూస్ చేసుకుంటే సరిపోతుంది.